మొత్తం అప్పులు కట్టడానికి 88,564 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు ఎట్ 7:44 PM. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 3:58 ఇదే అసెంబ్లీలో ఏం చెప్పిండంటే మేము 1,53,359 కోట్లు అప్పులు మిత్తుల కింద చెల్లించామని ముఖ్యమంత్రి గారు చెప్పింది. అంటే 4 గంటల్లోనే ఎంత మారిపోయిందో చూడండి అధ్యక్ష. అయితే ఇక్కడ భట్టి గారు చెప్పింది నిజం, ఎందుకంటే వారు ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు కొంచెం ఏదైనా బురిడి కొట్టించి మేము 1,58,000 కోట్ల అప్పు తెచ్చినాం, ఇలా 1,53,000 అప్పులకే కట్టినామని కార్పొరేషన్లో లేని అప్పులు. ఇలా అప్పు అంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైతే మనం కడతామో అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. ఇవాళ నేను చెప్తున్నది కాదు అధ్యక్ష, ఇది కాగ్ రిపోర్ట్. ఇది ఇవాళ మీరు అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్ట్ పేజ్ నంబర్ 12లో కాగ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ప్రభుత్వం తీసుకున్న FRBM అప్పులు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే అప్పులను కూడా ఇందులో కలిపి చెప్పారు. FRBM లో సార్ లెట్ మీ కంప్లీట్ సార్ అధ్యక్ష, ఒకటే విషయం అధ్యక్ష. హరీష్ గారు మాట్లాడుతూ FRBNలో అంటే ఆ నిబంధన కింద తీసుకునే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు మిగతా కావు అంటున్నారు. అయితే అంటే ఇది అంటే గతంలో చెప్పిండ్రు, మీరు చెప్పిండ్రు, కేటారు, మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నారు. అంటే మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుకు తీసుకున్నటువంటి అప్పు, అట్లాగే మిషన్ భగీరథ తీసుకున్న అప్పు, ఆ అప్పు ఎవరు కడతారు అధ్యక్ష? అంటే రైతుల నుంచి వసూలు చేసి కడతారా? మంచినీళ్ళు తాగినటువంటి ప్రజల నుంచి వసూలు చేసి కడతారా? అది అప్పు కాదా? అంటే వాస్తవాలు మాట్లాడాలా, నిజాయితీగా మాట్లాడాలా? ఇవన్నీ కూడా అప్పులే కదా. ఈ పక్కకు పెట్టి కార్పొరేషన్ ద్వారా తీసుకునేవన్నీ కూడా మా అప్పులు కాదు, గవర్నమెంట్ అప్పులు కాదు అంటే ఎవరు కడతారు మరి? మీరే చెప్పండి. ఐ ఫినిష్ ఇన్ 2 minutes. సార్ థ్యాంక్ యూ భట్టి గారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి గారు చెప్పింది తప్పు. 88,564 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. సార్ లెట్ మీ ఫినిష్ ఇన్ 2 minutes అని స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. అయితే మా గౌరవనీయులు జూపల్లి గారు కూడా లేచి ఒక డౌట్ అడిగింది. మిషన్ భగీరథ అప్పులు, కాళేశ్వరం కార్పొరేషన్ అప్పులు, మొత్తం అన్ని రకాల కార్పొరేషన్ అప్పులు కలిపి నేను మాట్లాడుతున్నా. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందో, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నామో అవన్నీ కాగ్ రిపోర్ట్ ప్రకారం 1. 2 భట్టి గారు మొన్న బడ్జెట్లో పెట్టినప్పుడు తన బుక్ లో ఫామ్ D5 ప్రకారంగా కూడా చెప్తున్నా నేను. సో కాగ్ రిపోర్ట్ ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పు వారు కాగులో ఏం చెప్పారు? మొత్తం 5,17,000 కోట్లని కాగ్ రిపోర్ట్ చెప్పింది. ఈ 5,17,000 కోట్లలో అప్పటికే రాష్ట్రం ఏర్పడక ముందున్న అప్పు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పు మొత్తం తీసేస్తే కాగ్ రిపోర్ట్ ప్రకారంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం 4,18,284 కోట్లు మాత్రమే. ఈ 4,18,284 కోట్లలో FRBM అప్పు ఉంది, కాళేశ్వరం ఉంది, మిషన్ భగీరథ ఉంది, అన్ని కలిపి 4,18,284 కోట్లు. పోని మొన్న భట్టి గారు ఫామ్ D5 పెట్టినారు. దాంట్లో రిస్క్ వెయిటెడ్ మేనేజ్మెంట్ అని కార్పొరేషనే చెల్లించుకునే అప్పుల్లో కూడా మనకు రిస్క్ ఉంటుంది 5% అంటే అదొక 5,000 కోట్లు కలిసింది. సో భట్టి గారు పెట్టిన బడ్జెట్ ప్రకారంగా చూస్తే కూడా బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల హయాంలో జరిగిన అప్పు 4,22,674 కోట్లు. అంటే ఏ రకంగా చూసినా మాది సంవత్సరానికి అప్పు 41,000 నుంచి 42,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారే సభలో చెప్పారు మేము 1,58,000 కోట్ల అప్పు చేసినామని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. మొత్తానికైతే ఒకటైతే మేలు జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రజలకు, ఈ శాసనసభకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో అప్పు ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారమైన, భట్టి గారు పెట్టిన బడ్జెట్ ప్రకారమైన 41,42,000 కోట్లు మాత్రమే. సంవత్సరానికి బీఆర్ఎస్ చేసిన అప్పు 41,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,58,000 కోట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అధ్యక్ష, సరే హరీష్ రావు గారు ఎందుకో వాస్తవాలను ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు అధ్యక్ష. వాస్తవాల్ని ఒప్పుకోవటానికి ఇష్టపడకపోగా పదే పదే ఈ సభలో చెప్పిన దాన్నే చెప్పి 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 రిజిస్టర్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ అంకెలు లెక్కలు అన్నీ కూడా నేను చెరిపేస్తే చర్య కాదు, లేకపోతే వారు యాడ్ చేస్తేనే చెరిపేస్తే చర్య కాదు అధ్యక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. కంప్యూటర్లో మనకు సిస్టమ్ ఉంది, వ్యవస్థ ఉంది, ఆర్బీఐ దగ్గర లెక్కలు ఉంటాయి, అన్నీ పక్కగా ఉన్న లెక్కలే అధ్యక్ష. ఆ లెక్కలనే పుస్తకాల వారిగా నేను స్పష్టంగా చెప్పాను. మొన్న చెప్పాను, నిన్న చెప్పాను, ఈరోజు చెప్పాను. ఇందా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా వివరించి స్పష్టంగా చెప్పారు. నేను కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను, మీకు వినే ఓపిక మీకు ఉండాలి అధ్యక్ష. నేను అదే అంటే మీరు ఒకటి తీసుకొని ఎఫ్ఆర్బిఎం లోన్స్ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని లెక్కేసుకోకుండా మాట్లాడుతూ ఉంటే నేనేం చెప్పాను మరి? నేను ఇదే తొండి వాదన చేస్తాను, నేను చెప్పిందే ఇది కరెక్ట్ అంటే అధ్యక్ష. ఇక వారు నేను దాంట్లోకి వచ్చే ముందు క్రాప్ లోన్ ఒకటి క్లారిటీ ఇచ్చి దాంట్లోకి వస్తాం వన్ ఆఫ్టర్ ది అదర్ అధ్యక్ష. క్రాప్ లోన్ గురించి వారు ఇప్పుడు 8,000 కోట్లు ఎంతో ఇచ్చారని అన్నారు. 8,000 కోట్లు ఇచ్చారంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగ సోదరుల అకౌంట్లో వేసినటువంటి డబ్బులు అకౌంట్ వారీగా నేను చదివి వినిపించాను. నేను అధ్యక్ష, అకౌంట్ వారీగా ఎవరెవరి అకౌంట్లో ఎంత వేశాను, ఏ రోజు వేశాను అధ్యక్ష, ఇటువంటి వాళ్ళు ఉంటారనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా లోన్ వేవర్ ఎవరెవరికి అయిందో, ఏ గ్రామంలో అయిందో ప్రతి గ్రామంలో ఫ్లెక్స్ డిస్ప్లే చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. రైతు పేర్లు, వారి అకౌంట్లో వచ్చిన డబ్బుతో సహా ఆ డిస్ప్లే చేయమని అన్ని గ్రామాల్లో చేయమని చెప్పాం. ఆ చెప్పినటువంటి సమాచారం నేను మరొకసారి వింటా అంటే నేను చదివినిపిస్తాను అధ్యక్ష. వారి అధ్యక్ష హరీష్ రావు గారి